లౌకికాత్మతో భక్తి చేయకూడదు. అందరానండి, లౌకికాత్మతో భక్తి చేయకూడదు. డివైన్ అంటే అది ఈ లోకానికి సంబంధించింది కాదు, అది వేరొక లోకానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఈ రోజున మనం గమనిస్తే భక్తి అనేటువంటిది ఈ భూలోకానికి సంబంధించింది కాదు, ఇంకొక లోకానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఆ కోణంలోనే దీన్ని చూడాలి కానీ, అర్థమవుతుందా, వేరే కోణంలో మనం దీన్ని చూడకూడదు. అమెరికాకి మన ప్రాంతంలో నుంచి వెళ్ళినటువంటి ప్రజలు కాఫీ తాగడానికి షాప్కి వెళ్ళారంట. కాఫీ ఎంత? $2 అన్నాడంటండి. $2 అనగానే $2 అంటే $55, $2 అంటే $110. ఏంటి ఒక్క కప్పు కాఫీ $110? వద్దులే అని ఇంటికి వస్తున్నారంటండి. అర్థమైందండి? డాలర్ని అమెరికాలో ఉన్నప్పుడు అట్లనే చూడాలి, $2 లాగానే చూడాలి. అర్థమవుతుందా? దాన్ని అక్కడికి పోయినాక కూడా మనం దాన్ని యువతల కోణంలో దాన్ని తర్జుమా చేసుకొని కన్వర్ట్ చేసుకొని, వామ్మో ఇంతలావా, ఇన్ని డబ్బులా, ఇన్ని వేలా అని మనం అంటే ఇక ఎప్పటికీ మనం కాఫీ తాగలేం. అర్థమవుతుందండి? దైవిక సంబంధమైనటువంటి విషయాలు మనం మాట్లాడేది ఏంటండి? ఇప్పుడు మన ఒళ్ళల్లో ఏం పెట్టుకున్నాం? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం. ఇది ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలు కాదు కదా మనకు ఎక్కువగా నేర్పేది. భౌతిక జీవితానికి సంబంధించే విషయాలు కొన్ని మనకు నేర్పినప్పటికీ ఎక్కువగా మనకు పరలోకంలో దేవాది దేవుడు ఉండేటువంటి స్థలానికి సంబంధించిన మార్గాన్ని, వ్యవహారాన్ని, ఆ విషయాలను మనకు నేర్పేటువంటి పరిశుద్ధ గ్రంథం ఇది. దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇవి. ఆ కోణంలో మనం దీన్ని చూడాలి కానీ ఈ లోకపు కోణంలో మనం లెక్కలేసుకుంటూ చూసామనుకోండి, చాలా కష్టం. మీకు అర్థం కావడం కోసం కొన్ని ఉదాహరణలు కూడా నేను మీ దృష్టికి తీసుకొని రావాలని అనుకుంటున్నాను. అది చెప్పి నేను వాక్య భాగంలోనికి వెళ్తాను. అందరం ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనం చూస్తే ఇక్కడ ఒక సన్నివేశం ఉంటుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఇలాగంటాడు. ఏమని? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ యేసుప్రభు ఏమన్నాడు? దేవుడి రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఒకడు క్రొత్తగా అనే మాట దగ్గర 1 అని వేసి కింద ఫుట్ నోట్లో ఏమనుంది చూశారు? పైనుండి జన్మించితేనే కానీ అని ఉంది. చూసారా అండి? ఇప్పుడు ఇక్కడ ఈ వాక్యాన్ని క్రొత్తగా అని తీసేసి ఒకడు పైనుండి జన్మించితేనే కానీ అని పెడితే అసలు పైనుండి ఎట్టబడతారండి? మనిషి భౌతికమైనటువంటి పుట్టుక గురించి, వ్యవహారం గురించి కాదు ఈ వచనంలో మనకు రాసేది. యేసుప్రభు నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, శాశ్వత రాజ్యము, మనం ఆశపడుతూ మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ రాజ్యానికి ఒక మనిషి పోవాలంటే, ఆ మనిషి పోవాలనుకుంటున్నటువంటి మనిషి నూతనంగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నీకోదేముతో అంటే, అందుకు నీకోదేము ముసలివాడైన మనుష్యుడేలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. అర్థమైందండి? యేసుప్రభు చెప్పిందేమో ఒక కోణం, ఆత్మీయ కోణం, ఆత్మీయ భావం, ఆత్మీయ అర్థం వచ్చేటట్టుగా యేసుప్రభు మాట్లాడాడు. అంటే పైనుండి బోధించబడుతున్నటువంటి బోధల ప్రకారము మారి ఒక క్రొత్త మనిషిలాగా, క్రొత్త బుద్ధులతోని, క్రొత్త మనస్తత్వంతోని, కొత్త భావాలతోని పరిశుద్ధంగా పైనుండి మాట్లాడేటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని చిత్తానుసారంగా ఒకడు రూపుదిద్దుకబడి రూపాంతరము చెందబడి బ్రతికితేనే అతడు పరలోకానికి వెళ్తాడు, నిత్యరాజ్యంలోనికి వెళ్తాడు. అంతేగాని ఆయన అనుకున్నట్టుగా భక్తి చేసి, ఆయన అనుకున్నదే నిష్ఠ అనుకుని, అర్థమవుతుందా, అలాగ బ్రతికి అలాంటి భక్తి చేస్తే పరలోకానికి వెళ్ళడు. పైనుండి బోధిస్తున్న మాటలు, పైనున్న దేవాది దేవుడు బోధిస్తున్నటువంటి మాటలు, ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాల, పరిశుద్ధ సూత్రాల ప్రకారం
మార్పు చెంది, రూపాంతరం చెంది, బుద్ధులు మార్చుకొని, వ్యవహారాన్ని మార్చుకొని, జీవనశైలిని మార్చుకొని జీవించేవాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడనే కోణంలో యేసు ప్రభు మాట్లాడాడు. అవునా కాదండి? ఇది మనకందరికీ తెలుసు కదా. మరి నీకోదేమికి ఎట్లా అర్థమైంది? ముసలోడు అయిపోయి, పుట్టి పెరిగి యవనస్తుడై ముసలోడు అయిపోయినటువంటి వాడు మళ్ళీ ఎట్ట పుడతాడు? మళ్ళీ ఎలాగో జన్మించగలుగుతాడు? తల్లి గర్భంలోనికి అసలు ఆయన ఎట్లా ప్రవేశించగలుగుతాడు? తల్లి గర్భంలోనికి పోయి మళ్ళీ పుట్టకొస్తాడా అని అడిగాడు. ఇదే అండి ఇక్కడ ఈ రోజున మనం ధ్యానించాల్సింది. ఈ రోజున యేసు ప్రభు చెప్పేదేమో ఆత్మీయ యాంగిల్, కోణం, మనిషికి అర్థమయ్యేదేమో భౌతికమైంది. అర్థమవుతుందా? ఎంత ఖచ్చితంగా. ఉదాహరణకు ఇంకొక మాట చెప్తాను, వినండి. పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు మన క్రైస్తవ్యంలో జరిగేటువంటి ఒక వ్యవహారం గురించి మనం ఆలోచన చేద్దాం. అచ్చుకుద్దినట్టుగా విశ్వాసులు ఎక్కడ దొరుకుతున్నారు? కులం అయితే దొరుకుతుంది కానీ విశ్వాసమే దొరకట్లేదు. మనం ఏంటో అర్థమైందండి? కులం దొరికించుకుంటున్నాం మొత్తానికి. అవునా కదా? మన కులపోడే అని వెతికితే దొరికింది. కానీ మన విశ్వాసం ఉన్నోడని ఎతికారండి ఈ రోజున? ఎతకట్లేదు. ఒకవేళ దొరికినా మన విశ్వాసమే దొరికినా మన కులం కాదు కాబట్టి వదిలేస్తున్నాం. అబ్రహాం గారు తన ఒక్కగానొక్క కుమారుడికి పెళ్లి అనుకున్నప్పుడు ఎవరిని చూశాడు? కులపోడిని చూశాడా? విశ్వాసాన్ని చూశాడా? మనకు అవన్నీ ఆ అధ్యాయాన్ని, ఆదికాండం 24వ అధ్యాయాన్ని పెళ్లిలో బోధించినా అది మాత్రం జీవితాలకు ఎప్పుడు అంటట్లేదుగా. మన పెళ్లి జరిగేటప్పుడు అదే చదివి అయ్యగారు వాక్యం చెప్పాడు. పోనీ మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అన్న మారేమో అంటే లేదు. అర్థమవుతుందా? ఇంకా 10 తరాలు బతికిన కులం మాత్రం విడిచిపెట్టేటట్టుగా లేదండి క్రైస్తవ్యం కూడాను. దయచేసి ఆలోచించండి. విశ్వాసులలో అన్యజనులకు ఇవ్వద్దు, అన్యజనులను చేసుకోవద్దు అని ఉంటే, అయ్యగారులు, విశ్వాసులు, అల్ప విశ్వాసులు ఏకమైపోయి, అర్థమవుతుందా, బయట తాగుడు పెట్టుకొని, డీజేలు పెట్టుకొని ఎగిరే వాళ్ళకు కూడా 1 గంట ముందు క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసి అవతల పడేస్తున్నారుగా. ఏమండి? ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధ వివాహం అని పెళ్లి కార్డు కొట్టిస్తున్నారుగా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది అనే వాక్యాన్ని, పరిశుద్ధ వాక్యాన్ని పెళ్లి కార్డు మీద పెట్టిస్తున్నారుగా. దేవునికి సంబంధించిన శిలువ గుర్తుని పెళ్లి కార్డులలో వాడేస్తున్నారుగా. చర్చి ఫోటోను కూడా వాడుతున్నారుగా. ఈ రోజున గమనించండి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో ఎన్ని లోకపరమైనటువంటి విషయాలు చేరిపోతున్నాయో మీరు ఆలోచించండి. నేను చెప్పాలనుకున్నది అది. మతం ఎప్పుడు కూడా మత కోణంలోనే చూడాలి, దేవుని కోణంలోనే చూడాలి. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రబోధన ఎప్పుడు కూడా దేవుని యొక్క మనసుతోనే ఆలోచించాలి కానీ వేరొక మనసుతోని మనం ఆలోచించడానికి వీలు లేదు. లాస్ట్కి ఏమవుతుందంటే, దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, దేవుని యొక్క వాక్యానికే నిష్ఠా నియమాలకే కట్టుబడి ఉన్నటువంటి సేవకులు కావచ్చు, అపార్థానికి గురయ్యేటువంటి పరిస్థితి, నిందల పాలయ్యేటువంటి పరిస్థితి, దూషణ పాలయ్యేటువంటి పరిస్థితి మన సంఘంలో కూడా ఎంతో ఇది విస్తరిస్తూ ఉంది. అందుకే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, భక్తి విషయాలు లౌకికాత్మతోని చేయడానికి వీలు లేదు. లౌకికమైనటువంటి కోణంలో, భూలోకపరమైనటువంటి పద్ధతుల ప్రకారం, నీ యొక్క అభిలాష ప్రకారం నీ శరీరాన్ని, లోకాన్ని, నువ్వు కల్చర్ని, సంస్కృతిని అన్నిటిని కూడా తీసుకొని వచ్చి భక్తి కార్యక్రమాలను చడపడానికి వీలు లేదు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దేవుడు చెప్పేది ఏ కోణమో, దేవుడు చెప్పేది ఏ ఉద్దేశంతో ప్రభు మనకు చెబుతున్నారో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకోదేమికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఒక మనిషి పుట్టి ఎదిగిన తర్వాత, ఆ మాటకు వస్తే పుట్టిన 1 గంటకి కూడా మళ్ళీ ఆ బిడ్డని మడిసి గర్భాశయంలోనికి మనం పెట్టలేము. అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఈ పిచ్చోడికి ఏంటి అట్లా అర్థం అవుతుంది ఏంటి? అట్లా తీసుకుంటాడేంటి? నూతన జన్మ అనేది ఆధ్యాత్మిక కోణం ఇతనికి ఇంకా అర్థం కావట్లేదేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. దేవుని యొక్క విషయాలు చెబుతుంటే అయ్యగారు వద్దన్నాడు అంటారండి. ఏమండి, మన సంఘంలో ఎక్కువగా మాట్లాడే నాకు ఇబ్బంది కలిగించే మాట ఏంటో తెలుసా? అయ్యగారు వద్దన్నాడు, అయ్యగారు చేయొద్దన్నాడు. అమ్మా
అయ్యగారు అనే మాట తీసేయండి. అసలు అక్కడ అయ్యగారు ఎందుకు వద్దన్నాడో, ఎందుకు రాలేకపోయాడో అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? చాలా కార్యక్రమాలకు, చాలా వివాహాలకు, చాలా కార్యక్రమాలకు అయ్యగారు ఎందుకు రాలేదు, నువ్వెందుకు పోయావు? అసలు అయ్యగారు కూడా ఉంటేనే కదా విశ్వాసులు కూడా హాజరు కావాల్సింది. అయ్యగారు లేని కార్యక్రమాలకు విశ్వాసులు ఎంతమంది హాజరు కావట్లేదు ఈ రోజున ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. వాక్యానికి విరుద్ధంగా ఉండేటువంటి భక్తి, దేవుడు బోధించినటువంటి భావానికి వ్యతిరేకంగా ఉండేటువంటి భక్తి మోక్షానికి మనల్ని చేర్చదు, తీసుకెళ్ళలేదు. గ్రహించాల్సిందిగా నేను ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి ఒకసారి వద్దాం. 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, మనం వాటిని చదువుకుందాం. చూడండి, 4వ వచనం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. నాతో ఈ వచనం చెప్పండి. మీ విశ్వాసము, అందరు చెప్పాలి, మీ విశ్వాసము కదా మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మన విశ్వాసం ఎట్లుండాలంటండి? మనిషి తెలివితేటలతో చెప్పే జ్ఞానాన్ని ఏమవుతుంది, మా ఊర్లో అట్లనే చేస్తున్నారు, ఎంతమంది చేయట్లేదు, అమ్మాయే మార్చుకుంటుంది, అబ్బాయే మార్చుకుంటాడు, మీ చర్చికే వస్తారు. ఇదంతా ఏం జ్ఞానమో తెలుసా అండి? మనుషుల జ్ఞానం. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నిజమే కదా అని ముందుకు పోయే వాళ్ళు ఎంతోమంది. అవునంటారా కాదంటారా? మీరు మాత్రం అట్లా అనరండి. ఆ టైం వస్తే చాలామంది అట్లా అనడం, నా దగ్గరికి రావడం, నన్ను ఇబ్బంది పెట్టడం దయచేసి గమనించండి. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. నేనేమో మీకు వ్యతిరేకంగా ఏదో భావిస్తున్నట్టుగా, మీ కార్యక్రమాలు చేయడానికి నాకేదో మనసు లేనట్టుగా మీరు భావించడం అది తప్పండి. ఇంకా ఎంతకాలం మనం లౌకిక ఆత్మని భక్తిలోనికి తీసుకొచ్చుకుందాం చెప్పండి? లోకాన్ని భక్తిలోనికి తీసుకురావడం ఎంతవరకు పద్ధతి అంటారు చెప్పండి? నీ ఆలోచనలను, మనుషుల జ్ఞానాన్ని దీంట్లోకి తీసుకురావటం ఏంటి అసలు? అలాంటి పనులు మనం ఇప్పుడు కూడా చేయడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకు చెప్తుంది, మన విశ్వాసము మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక ఉండాలని. నేను మాట్లాడిన, స్వార్థ ప్రకటించిన, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక అంటున్నాడు. నేనేదన్నా మీకు చెప్పాల్సి వస్తే అయ్యా వినాలి, నేను మీకు ఏదైనా బోధించాల్సి వస్తే మీకు అనుకూలంగా, మీకు తీయగా అనిపించేటట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను. అవునా కదా? ఈ రోజున మన సంఘంలో జరిగేది ఇదే. ఎట్లుండాలి దేవుని యొక్క వాక్యం? తీయగా. చాలామంది అంటారు దేవుడు గద్దిస్తాడు, శపిస్తాడు, తీర్పు ఉంది, దేవుడు ప్రశ్నలు అడుగుతాడని చెబుతాడు మా పాస్టర్ గారు అని అంటే, మరి ఏం చెప్పాలో చెప్పండి. ఒకటి చెప్పనండి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే నియమ నిష్టలు, ఆజ్ఞలు, కట్టుబాట్లు లేకుండా ఎవడన్నా భక్తుంది అని అనుకుంటే అది తెలివి తక్కువతనం. అర్థమవుతుందండి? అది తెలివి తక్కువతనం. మన సంఘంలో ఆత్మీయ పారవశ్యం ఉంది, క్రమశిక్షణ కూడా నేర్పుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రహించాల్సిందిగా నేను కోరుతున్నాను. అట్లా ఉండకూడదండి. తీయగా ఉండాలి, కాస్త స్మూత్గా ఉండాలి. పండగ రోజు ఏం వాక్యం ఉండాలి? స్మూత్గా ఉండాలి. రైటే, స్మూత్గానే ఉంటుంది. నీకు లోపల నొప్పి ఉంటే ఏం చేయగలుగుతాం? జ్వరంతో 102 జ్వరంతో క్రిస్మస్ పండగకు వచ్చావు, మేమేమో కేకులు పంచాము. ఆ కేక్ నీకు ఎట్లా అనిపిస్తుంది? మరి మిగతా వాళ్ళందరికీ తీయగానే ఉంది, నీకొక్కడికే చేదుగా ఉండడానికి కారణం ఏంటి? వాక్యానుసారంగా ఉంటే బాగుంటుంది కదా. అందుకే మొదటి మనుషులు కయీనుతోని యెహోవా దేవుడు అంటాడు, ఎందుకయ్యా తలదించుకున్నావు? నేను అడిగే ప్రశ్న ఏదో అడుగుతున్నాను, నీ తమ్ముడు ఎక్కడ చచ్చిపోయాడో నీకు తెలియదు అంటున్నావు. మరి అలాగే ఉండు. నీవు సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావుగా. సత్క్రియ చేయలేదు కాబట్టి వాకిట్లో పాపము పొంచి ఉంది, అది నీ మీద ఏలుబడి చేస్తుంది. నీకు ఆ ప్రసంగం, ఆ మాట, ఆ లైన్, ఆ పాట, ఆ నడిపింపు నచ్చలేదు. ఎందుకనంటే ఏదో తేడా నీ మనసులోనో నీ శరీరంలోనో ఉంది, నీ జీవితంలో. అందుకే నువ్వు నొచ్చుకొని ఇబ్బంది పడి వెళ్ళిపోతూ ఉన్నావు.
ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, దయచేసి ఆలోచించండి. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని ఈ భక్తి చేయాలంటే చేయలేము. నువ్వు అనుకున్నట్టుగా, నువ్వు ఊహించుకున్నట్టుగా భక్తి లేదండి. అర్థమవుతుందా? దేవుడు దానికి అన్నీ రాసి పెట్టాడు. అర్థమైందా? ఇక నీ సొంత భక్తి, నా సొంత భక్తి ఏమీ లేదు ఇక్కడ. ఇంకా మనందరిది కూడా బైబిల్ భక్తి అయ్యి ఉండాలి. అవునా కాదా? ఎవరండి సొంత భక్తి చేయగలిగే వాళ్ళు? సొంత భక్తి చేసి పరలోకానికి పోగలిగే వాళ్ళు ఎవరన్నా ఉన్నామా? లేము. మనమందరం కూడా ప్రభువు నోట్లో నుండి వచ్చినటువంటి మాటే. ఈ 2వ అధ్యాయంలో అతి కీలకమైనటువంటి మాటలు రాసి ఉన్నాయి. అవి నేను మీకు చూపించాలని నేను ఇష్టపడుతున్నాను. చూడండి, మళ్ళొక్కసారి నేను 4వ వచనం చదువుతాను, మీరు వినండి. మీ అందరికీ గుర్తుండాలి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా ఒక మనిషి అంటే ఆ మనిషిలో నువ్వు కూడా ఉన్నావు. నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకొని భక్తి చేద్దామా? నీకు నచ్చేటట్టుగా నువ్వు భక్తి చేయొద్దు, నాకు నచ్చేటట్టుగా నేను భక్తి చేయొద్దు. మనకు ప్రభు ఏమి నేర్పుతున్నాడో దాని ప్రకారం చేయాలి. దీనికి సంబంధించిన వాక్యం ఇదే అధ్యాయం 12వ వచనంలో ఉంది. నేను చదువుతాను, మీరు వినండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై, ఏంటంట? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగతులు దేవుని దగ్గర నుండి, దేవుని కోణంలో, దేవుని వాక్యాధారంగా బోధించబడుతున్నటువంటి మాటలను అర్థం చేసుకోవాలంటే ఏం ఆత్మ కావాలంట? దేవుని ఆత్మ కావాలి. పొంది ఉన్నాము అని ఇక ఆ లైన్ పట్టుకొని ఆల్రెడీ మనందరికీ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడని అనుకోమాకండి. అర్థమవుతుందండి? అట్లా అపార్థం చేసుకోవద్దు. ఎవరైతే నూతన జన్మానుభవంలోనికి వచ్చి నిష్ఠా నియమాలతో బ్రతుకుతారో తప్పకుండా వారిని ప్రభు పరిశుద్ధాత్మతోని నింపుతారు. అర్థమైందా? నేను ఇక్కడ మీకు ఇక్కడ ఏం జ్ఞాపకం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడంటే పౌలు గారు, ఎవరైతే పరలోకంలో నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మను హృదయంలో కలిగి ఉంటారో, బాగా వినండి, వారు మాత్రమే పైనుండి దయచేయబడినటువంటి వాక్యములను అర్థం చేసుకోగలుగుతారు. అందుకనే మన సంఘాలలో ఈ సమస్య. వీళ్ళు ఆత్మని ఇంకా పొందుకోలేదు, ఆత్మవశంలో లేరు, లోకపరంగానే ఆలోచిస్తారు. అర్థమైందా? లోక కోణంలోనే ఆలోచిస్తారు. ఆలోచించి దేవుని యొక్క పైనుండి బోధించబడుతున్న, సూచించబడుతున్నటువంటి విషయాలను లోకపరంగా ఆలోచించి లోకపరంగానే ఈ భక్తి కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, గత స్టోరీలను బట్టి కాదు, వినాలి. అబ్రహాం గారు పెళ్లి చేయాలనుకున్నాడు. ఎవరికి? తన కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు. ఇస్సాకుకి పెళ్లి చేయాలనుకున్నాడు. తన దగ్గర చాలామంది ఉన్నారు సంబంధానికి పంపించడానికి. అబ్రహాం గారు ఫోన్ చేసి ట్యాక్సీ తెప్పించాడు. 12 మంది పోవచ్చు, దాంట్లో 11 మందిని పంపిలే మనకులాగా. అర్థమైందండి? పెండ్లి అయిన వాళ్ళనే పంపిలే. మనం చేసే పని అదే. ఇప్పుడు మనం ఎంతమంది బయలుదేరాలి? 11, 7 కానీ 9 కానీ 11 కానీ బయలుదేరాలి. మళ్ళీ 11 మంది బయలుదేరేటప్పుడు దాంట్లో కొంచెం మెరుగైన భక్తిపరుడు ఒకళ్ళు ఉంటారులేండి. అమ్మ కమలమ్మ నువ్వు ప్రార్థన చెయ్యి. ఎంతమంది? ఇప్పుడు మనకి 11 మందికి ఏం కావాలంట? ప్రార్థన. బయలుదేరేటప్పుడు కూడా మన మైండ్లో తెలుగు క్యాలెండర్ నడుస్తుంటుంది. మంచి రోజా? వినండి అమ్మా, ఈ జాడ్యం పోవాలని నేను బ్రతిమలాడుతున్నా. మన భక్తి ఎట్లా నడుస్తుంది? మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని. మంచి రోజా కాదా? మంచి రోజు ఒకటి చూసుకొని మన క్రైస్తవ లోకంలో ఎన్ని పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టించుకొని అవుతున్నాయో తెలుసా అండి? ముహూర్తాల సీజన్లు అవుతున్నాయో తెలుసా అండి? దొంగలు అన్నమాట. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పాస్టర్లను ఇన్వాల్వ్ చేసి, వాక్యాన్ని ఇన్వాల్వ్ చేసి, ప్రసంగాలను ఇన్వాల్వ్ చేసి, దైవ మందిరాలను ఇన్వాల్వ్ చేసి, అర్థమవుతుందా? ఈ భక్తిని కొనసాగిస్తే పైనున్నవాడు కళ్ళు మూసుకొని ఉంటాడు అనుకుంటున్నారా? ఈ రోజున మన కథ నడవచ్చు, కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లెక్కడిగే రోజున ఒక్కొక్క విషయాన్ని
వెలుగులోనికి తీసుకొని వచ్చి ఆయన విమర్శ చేసేటప్పుడు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటాం? వీటికి ఏకీభవించినటువంటి మనుషుల సంగతి ఏంటి? ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. అంతమందిని వదిలేసి ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగిన ఎలియాజర్ని పిలిచాడే, ఒక్కడనే పంపించాడు. ఇక ఈ ఎలియాజర్ ఇష్టం, పక్కలమ్మటి ఎంతమందిని తీసుకపోతే ఇక ఆయన ఇష్టం అన్నమాట. ఎలియాజర్ గారు మోకాల్లో వంగి ప్రార్థన చేసినట్టుగా బైబిల్లో రాసింది. ఏమండి, ఆయన వివాహ విషయంలో ఎంత ప్రార్థనా పరుడైనటువంటి వాడిని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడో చూడండి. ఆ మాటకు వస్తే, కొడుకు పుట్టకపోతే ఈ ఎలియాజర్నే దత్తత తీసుకుందాం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతగా నచ్చాడు ఎలియాజర్. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము మనసు దోచినటువంటి మనిషి ఎలియాజర్. ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దయచేసి గమనించండి. ఈ రోజున మీకు అట్లాంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? లేదు 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 లేదు. అర్థమైందా? సుమో ఆగిన కాడల్లా, టాటా సుమో ఆగిన దగ్గరల్లా దిగి అవతలకు ఒక 4 అడుగులేసి బీడి తాగేటోడు మనతో రావాలి. అర్థమైందా? సంబంధం చూడటానికి వచ్చిన తర్వాత బీరు తాగేవాడు కావాలి మనకి, బంధువు. ఎందుకంటే బాబాయ్, మేనమామ, అల్లుడు. ఈరోజు నేను బ్రతిమలాడుతున్నాను. మనుషుల జ్ఞానాన్నే కదా ఆధారం చేసుకొని నువ్వు దానికి భక్తిని బులిమి, భక్తి రంగు బులిమి ఈ రోజున కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నావే. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నడవద్దు, దేవుని వాక్యం సూచిస్తుంది. అందరు చెప్పండి, నా విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఉండకూడదు. లోక జ్ఞానం నా భక్తికి పుయ్యకూడదు నేను. అవునా కాదా? లౌకిక ఆత్మను గాక పైనుండి బోధించబడుతున్నటువంటి విషయాలు, పైనున్న దేవుడు బోధించినటువంటి వాక్యాలు, ఇవన్నీ పరిశుద్ధ మాటలు. ఒకడి ఊహను బట్టి కలిగినటువంటి లేఖనం కాదు ఇది. ఆయా సందర్భాలలో, ఆయా కాలమానాలలో దేవాది దేవుడు మనుష్య జాతికి అందించినటువంటి సూచనలు ఇవి. మీరు ఈ భూలోకంలో ఈ ప్రకారం మీరు నడిస్తే, మన మాతృభాషలో ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథ ప్రకారం మీరు నడవాలని పైనున్న దేవుడు మనకు అందించినటువంటి సూచనల ప్రకారం చేయకుండా దీనికి కలపడం, లేకపోతే వీలు కాకపోతే దీని నుండి తీసేయడం. మీ కుటుంబంలో ఎన్నిసార్లు ఇట్లాంటివి జరిగాయి? మీ జీవితంలో ఎన్నిసార్లు వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు మీరు భక్తి కోణంలో ఏకీభవించారో మీరు ఆలోచన చేయండి. ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కొన్ని సందర్భాలలో సంఘం ఆడమన్నట్టుగా మేము ఆడనందుకు వ్యతిరేక భావం చూపించి నా గురించి చెడ్డగా మాట్లాడుకొని చెడ్డ ప్రచారాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను చెబుతున్నాను, వాక్య విరుద్ధంగా నడవాలనుకున్న ఎంతమందినన్నా నేను వదులుకుంటాను, కానీ నాకు మోక్షం ఇవ్వాల్సినటువంటి దేవుణ్ణి మాత్రం నేను వదులుకోలేను. దేవునికి మహిమ కలుగును గాక. ఉంటే కరెక్ట్గా ఉందాం దేవునిలో, నులివెచ్చగా ఉండడానికి వీలు లేదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ మనం గమనిస్తే మళ్ళీ చూడండి, పైనుండి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందుకోవాలి. దేవుని యొక్క ఆత్మ లేకపోతే ప్రతి ఒక్కళ్ళం కూడా ఇట్లాగే ఆలోచిస్తాం, అన్నీ కలపాలని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? అయ్యా, లౌకిక ఆత్మ నాకొద్దు, లోకాత్మ నాకొద్దు, లోక జ్ఞానం నాకొద్దు, మనుషుల జ్ఞానం నాకొద్దు. నేను భూలోకంలో ఉండి పరలోకానికి రావాలని ఆశపడుతున్న మనిషిని కాబట్టి, పరలోకంలో ఉన్న నువ్వు, మార్గమై ఉన్న నువ్వు చెప్పిన ప్రకారం నేను చేస్తాను, కానీ నా సొంత పెత్తనాలు చేసి నీ భక్తిని నేను కొనసాగించడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. ఈ జ్ఞానాలన్నీ చచ్చిపోయేటట్టుగా చెయ్యి, ఈ జ్ఞానాలన్నిటికీ నేను అతీతంగా జీవించగలిగే వెసులుబాటు నాకు దయచేయి, నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకం నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అంతేగాని ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సంవత్సరం, అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ప్రతి చోట కూడా ఈ మధ్య ఎవరో గుండు చేయించుకొని నా దగ్గరికి వచ్చారు. ఎక్కడ చేయించామంటే పలానా చర్చి. ఏమండి, గుండు చేయించడానికి చర్చ్ అవసరమా? మీరు ఎవరైనా తీసుకొని రండి, జుట్టు పెంచుకొని నేను చేస్తానేమో చూస్తాను, ఓపికంటే చేసేసుకోండి. కరోనా సీజన్లో అన్ని షాపులన్నీ బంద్ ఉంటే ఎవరి కటింగ్ వాళ్ళు చేసుకోలేదా? ఈరోజు నాకు జ్ఞాపకం చేసుకుందాం, పుట్టెంటుకలంట.
మళ్ళీ మేము కూడా అయ్యగారులు కూడా దానికి ఏం చేస్తున్నారు తెలుసా అండి? 3 కత్తెరలు. 3 కత్తెరలు కాదు, మేనమామ ఎక్కడ, అబ్బాయి మేనమామ ఎక్కడ, రండి 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 మీరేయండి. పుట్టుకతోని పండ్లు వస్తే మెడలో పేగేయాలంట, బొటనీలతో నా పండ్ల మీద దన్నియాలంట. మళ్ళీ దీనికి ఒక ప్రార్థన, మళ్ళీ ఈ ప్రార్థనకి తలకాయ మీద ముసుకేసుకోవడం. ఏమనిపిస్తుందండి మీకు? పైనున్న పరిశుద్ధుడికి నేను చెప్పింది వేరే కదా, నేను రాపిచ్చిన బైబిల్ వేరేగా, నేను పంపిన సేవకుడు వేరేగా, నా ఆధీనంలోనే ఉండి చెప్పాడుగా, వీళ్ళకేంటి ఎట్లా అర్థమైంది, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని దేవుడు బాధపడుతూనే ఉన్నాడు. అందుకే ఇంకా రాకముందే, నీవు చావకముందే దేవుడి మాటలు ఎందుకు వినిపిస్తున్నాడో తెలుసా అండి? ఇక నన్న లోకాన్ని భక్తిలోనికి తీసుకురాబాకండి, బైబిల్లోనికి నీ జ్ఞానం తీసుకురాబాకండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగానే పాటిద్దాం, వాక్యాన్ని ప్రభువు బోధించినట్టుగానే పాటిద్దాం, కానీ వేరే రకంగా చేయడానికి వీలు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఇక ఆంధ్ర సైడ్ వెళ్ళామనుకోండి, అసలు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి కాకముందే ఇంటి ముందు ఒక కర్ర నిలబెట్టి కర్రకు పెళ్లి చేసేస్తారు. రాటేయటం, దానికి పసుపు పూసి, దానికి ఒక చీర కట్టి, దానికి ఒక పచ్చని చెట్టు పెట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి పద్ధతులన్నీ? పసుపు తీసుకొస్తారు, ఆ బియ్యం తీసుకొస్తారు, అన్నీ కలుపుతారు, మళ్ళీ ప్రార్థన చేస్తారు. ఏమండి, తెలియనప్పుడు మనం కూడా చేసాం, బుద్ధి తప్పు అయింది ప్రభువా క్షమించయ్యానంటే తెలవనప్పుడు విషయం కాబట్టి క్షమిస్తాడు. అన్నీ తెలిసిన తర్వాత, అన్ని జ్ఞానోదయం అయిన తర్వాత కూడా ఇట్లాంటి తప్పులు చేస్తే పరిస్థితి ఏంటి? ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొన్న ఈ మధ్యకాలంలో ఒకరు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబం నుండి నాకు ఫోన్ చేశారు. వాళ్ళందరూ ప్రభువుని ఇంకా నమ్మలేదు. చనిపోయిన వ్యక్తే అసలు సరి అయినటువంటి భక్తి మార్గంలో బలంగా లేరు. అయినప్పటికీ సరే, మరి బాప్తిస్మము, విశ్వాసం ఇట్లాంటి కొన్ని ఉంటాయి కాబట్టి వెళ్ళాలని అనిపించినా ఆ కుటుంబీకులు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యగారు, ఇవాళ మీ పద్ధతి ప్రకారం మీరు చేయండి, ఈరోజు మా కుటుంబీకులు ఎవరైతే చనిపోయారో వారికి మనశ్శాంతి రావాలంటే మాకు కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీరు చేసిపోయాక మా కార్యక్రమాలు మేము చేసుకుంటామన్నారు. ఏమండి, అట్లయితే వేరే బ్యాచ్ ఒకటి ఉంది, అర్థమవుతుందండి? అక్కడ దినములు చేయబడును, నవధాన్యాలు వేసి కొబ్బరి నూనె కలిపి ప్రార్థనలు చేయబడును అని బోర్డు పెట్టుకున్న అయ్యగారులు చాలామంది ఉన్నారు. మనకు తెలుసు కదా అట్లాంటి వాళ్ళందరూ కూడా, అర్థమవుతుందండి? ముహూర్తానికి పెళ్లి చేసే అయ్యగారులు కూడా ఉన్నారు, అసలు ముహూర్తం పెట్టే అయ్యగారులు ఉన్నారు. ఈరోజు ఏం చేస్తాం? ఇంత దౌర్భాగ్యం అయిపోయింది. ఎందుకంటే వారికి యెహోవా దేవుడు కాదు, వారికి వారి కడుపే దేవుడు. అందుకే కడుపులు పెరిగిపోయాయి, ఇల్లులు పెరిగిపోయాయి, ఆస్తులు పెరిగిపోయాయి. ఈరోజు మీకు సంఘాలు కూడా పెరిగిపోయాయి, ఎందుకంటే సంఘానికి అట్లాంటోడే కావాలి. ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఆలోచన చేయండి. భక్తిని భక్తి కోణంలోనే చూడాలి. భక్తిని లోక కోణంలో చూస్తే చేయలేవు, నువ్వు భక్తి చేయలేవు. మరియమ్మ గర్భవతి అయింది, లోకపరంగాన పరిశుద్ధాత్మ పరంగాన? లోకానికి అర్థం కాదు కూడా, ఎక్కడో మనం చూడొచ్చామా, తప్పు చేసి ఉంటుంది. ఒకరోజు యేసు ప్రభు పెద్దోడై బోధలు చేస్తూ ఉంటే, మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కామన్నాడు ఒకడు వచ్చి. ఎందుకన్నాడో తెలుసా అండి? యేసు ప్రభు పుట్టుక ఎక్కడో రహస్యంగా మరియమ్మ పాపం చేస్తే జరిగింది అనుకుంటున్నాడు వాడు. వాడికి ఇంక అర్థం కాలే, పరిశుద్ధాత్మ కార్యం వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడు లౌకికుడు, వాడు లోకపరమైనటువంటి మనిషి. అందుకే ఇక్కడ చూడండి 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చాలండి, ప్రకృతి సంబంధి లోకస్తుడాడు, లోకపరంగా ఆలోచించేవాడు, ఏది చెప్పినా లోకపరంగా ఆలోచించేవాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రకృతి సంబంధికి దేవుని ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అర్థం కావు, వాడు అంగీకరించడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. మరి ఎట్లా అర్థమవుతుంది? భక్తి విషయాలు, భక్తి మాటలు, విశ్వాస మాటలు ఎట్లా అర్థమవుతాయి? అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును.
గనుక ఈ ప్రకృతి సంబంధికి అవి గ్రహింపు కావు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? ఎట్లా బతుకుతున్నారబ్బా అనే డౌట్లు మీలో వస్తుంటే మీరు ఒకటే అనుకోండి. అర్థమైందా? జలుబు, దగ్గు ఇవన్నీ ఉంటే ఇప్పుడు ఏముందనుకోవాలి? అది ఎట్లా బతుకుతున్నాడబ్బా ఈ పాస్టర్ గారు అని అనుమానం వస్తే మీకేముందన్నమాట? ప్రకృతి ఉందన్నమాట లోపల. అర్థమవుతుందా? మీకు ఇంకా లౌకిక ఆత్మే ఉందన్నమాట. అర్థమవుతుందండి? అర్థం చేసుకోండి. ఎంతమంది చచ్చిపోయారు, కెతురం ఎందుకు బతికిందంటారు? ఏమో చేస్తున్నాలే అని అనుకుంటే ఏముందండి అక్కడ కనపడింది? ప్రార్థన. దేవుడు ఎట్లా బతికిస్తాడు అని అంటే ఇక దానికి సమాధానం మన దగ్గర లేదు. ఒక్క ఆత్మ ద్వారానే వివేచింపబడతాయి ఇట్లాంటి విషయాలన్నీ. ఇక ఎవరైతే దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాల ప్రకారం అలాగే బ్రతుక్కుంటూ పోతారో వాళ్ళ గురించి కూడా ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఇక్కడ రాసింది. 15వ వచనంలో మనం చూస్తే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ ఆత్మ సంబంధి అయిన వాడు అతడు ఎవని చేతనైనను వివేచించబడడు. అర్థమవుతుందండి? అక్రమమైన మార్గాలే చేసుకుంటూ అవలంబిస్తూ పైకి వస్తున్నటువంటి కొంతమంది మనుషులకి విశ్వాసం మీద, దేవుడి మీద ఆధారపడి బతకడం ఎట్లనో అర్థం కాదు. వాడు ఇప్పటికన్నా విశ్వాసాన్ని అవలంబిస్తేగా ఇట్లాంటి అర్థం కావడానికి. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, ఆత్మ సంబంధమైన కోణంలో వాక్య విషయాలను పాటిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వాడు ఎవ్వరికీ అర్థం కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది విశ్వాసాన్ని ఇంకా ఆచరణలో పెట్టలేదు కాబట్టి విశ్వాసం అంటే ఏంటో ఇంకా తెలియదు. ఉట్టి మాట్లాడతాం అంతే దాని గురించి. ఈరోజు ఇదే పరిస్థితి. మన భక్తిలోనికి లోకం ఎంటర్ అయిపోయింది, భక్తిలోనికి లోక జ్ఞానం ఎంటర్ అయిపోయింది, మనుషుల జ్ఞానం ఎంటర్ అయిపోయింది. అందుకే ఈ రోజున ఈ మాటలు మీ దృష్టికి నేను తీసుకొని రావాల్సి వచ్చింది. 13వ వచనాన్ని ఒకసారి చదవండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. చాలండి. మనుష్యులను నేర్పేటువంటి మాటలతో కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన కోణంలోనే సరిచూడాలంట. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయాలు, ఆత్మీయుడు, నా ఆత్మీయ నాయకుడు, తండ్రి, భక్తిపరుడు, ప్రార్థనాపరుడైనటువంటి వాడు చెప్పిన ఆ మాటని ఏ కోణంలో చూడాలి? ఆత్మ కోణంలోనే చూడాలి. ఆత్మ కోణంలోనే చూడాలి. మళ్ళీ పాట ఎత్తుతాం ఇప్పుడు. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని అనగానే ఎక్కడ లేని రోమాలు నిక్కపొడిచి ఉద్యమం వచ్చి పాడి గ్లోరీ గ్లోరీ హల్లెలూయా అనుకుంటూ పాడతాం. పోషించేది మాత్రం పోషించబట్టానికి ఆయన మీద మాత్రం ఆధారపడే విశ్వాసం లేదు. చిట్టి పాట కడదాం, ఎక్కడన్నా డబ్బులు దాద్దామా, బదులు అడుగుదామా, అప్పు చేద్దామా? ఏమండి? ఇదే గోల. ఈ రోజున నా స్నేహితుడు అడిగిన ప్రశ్నకి బతకడానికి ఏం చేస్తున్నావు అంటే బతికించేవాడి మీద ఆధారపడటం తప్ప చేసేదేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజున మీకు మనవి చేస్తున్నాను, పైనుండి బోధించబడ్డటువంటి స్వరం ఏంటి, పైనుండి నిన్ను చేయమన్నటువంటి స్వరం ఏంటి, పైనుండి నీకు ప్రత్యక్షపరచబడినటువంటి వాక్యేది, దాన్ని ఆ కోణంలోనే ఆలోచించుకుంటూ ముందుకు పోవాలి. అలాగే ఆలోచించాలి. ఆత్మీయ సంబంధమైనటువంటి పలుకు, హెచ్చరిక, శబ్దం, వీటన్నిటిని కూడా మనం ఆత్మ సంబంధితమైనటువంటి కోణంలోనే మనం చూడాలి, కానీ వేరొక కోణంలో చూడడానికి వీలేదు. 13వ వచనం మళ్ళీ చదువుదాం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాదు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. హల్లెలూయా. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, ఆలోచించండి. దేవుడు ఏదైనా నీకు బోధించాడు, నీకు సూచించాడు, నీకు హెచ్చరిక చేశాడంటే దాని విషయం ఆయన పశ్చాత్తాపపడి మాటను వెనక్కి తీసేసుకునేవాడు కాదు. నువ్వే ఆయన మాట ప్రకారం చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఆయన చెప్పిన, సూచించిన, హెచ్చరిక చేసినటువంటి మాటకు నీ జ్ఞానాన్ని కలపడానికి వీలు లేదు.
నాకు తెలుసండి ఎంతమంది మన క్రైస్తవ సంఘాలలో దేవుడు సూచించిన దానికి వాళ్ళ జ్ఞానాన్ని కలుపుతున్నారో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి వాళ్ళకి చేత కావట్లే, చెప్పినట్టుగా చేయటానికి, ఉండమన్నట్టుగా ఉండడానికి చేత కావట్లేదు. వాళ్ళ ఊహ, వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మెచ్యూరిటీని అంతా తీసుకొని వచ్చి దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి మేము ఇట్లయితేనే చేస్తాం ప్రభు. అవసరం లేదండి. దేవుడు సూచించిన దాన్ని, దేవుడు బయలుపరిచిన దాన్ని, పైనుండి బోధించబడ్డటువంటి వాక్యానుసారమైనటువంటి నియమ నిబంధనలన్నిటినీ కూడా నీవు లౌకిక ఆత్మను తీసుకొని వచ్చి పాటించడానికి వీలు లేదు. ఎంత గూఢభావంతో కలిగినటువంటి విషయాలు ఉన్నాయో బైబిల్లో. ప్రదానం చేయబడ్డటువంటి మరియమ్మని యోసేపు పెళ్లి చేసుకోకుండానే జనాభా లెక్కలలో ఎక్కించడానికి తీసుకెళ్తాడా? లేదు. పెళ్ళి అయింది వాళ్ళకి. దూత కనపడి గర్భవతి అవుతావు అనగానే ఆమె గర్భవతి అయిపోయింది. యోసేపు పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆ శిశువును కను వరకు ఆమెను ఎరుగకుండెను అనుంది బైబిల్లో. ఆ విషయం కూడా రాసింది కాబట్టి ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నాడు, ఈవిడెంత జాగ్రత్తగా ఉంది. పరిశుద్ధాత్మ కార్యానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా కలపకుండా చాలా జాగ్రత్త పడ్డారు. చూడండి, నీకేమర్థమైంది? ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, ఆలోచన చేయండి. పైనుండి బోధించబడ్డాడు, పైనుండి ఒక దూత వచ్చి చెప్పిపోయాడు, యోసేపు ఆమెను ముట్టుకోవద్దు అన్నాడండి. సో ఈ పని చేసింది యోసేపుకి. నా భార్య ఆల్రెడీ దేవునికి డెడికేట్ అయిపోయింది, శిశువును కనేంతవరకు నేను అతి జాగ్రత్తగా ఉండాలి అనుకొని చాలా జాగ్రత్తలు. వాళ్ళిద్దరు ఎంత అన్యోన్య దంపతులు అయినప్పటికీ వారు శారీరకంగా కొంత జాగ్రత్తలు తీసుకున్నారు. చూసారా? అదేంటో తెలుసా? ఆత్మ సంబంధమైన విషయము దూత ద్వారా మరియమ్మకు బయలుపరచబడితే, ఆత్మ సంబంధమైనటువంటి విషయము దూత ద్వారా యోసేపుకు బయలుపరచబడితే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆత్మకోణంలో. ఎక్కడ మన ఇద్దరం కలిసి రాత్రిపూట మన ఇద్దరం ఒకే గదిలో ఉంటే లోకంలో ఏమనుకుంటాడో తెలుసా? గర్భవతి అయింది, పరిశుద్ధాత్మగా లేదు వాళ్ళిద్దరు ఒకే గదిలో ఉంటున్నారు అని అనుకోరా? నాకు మరియమ్మ గారిని యోసేపు గారిని అడగాలని ఉంది. అయ్యా యోసేపు మరియమ్మ గారు పుట్టిందాక మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు? యోసేపు చెప్తాడు, లోకం కాకి కూస్తుందయ్యా బాబు, అందుకే నేను తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకున్నాను. ఎందుకంటే మరియమ్మకు మచ్చ రాకూడదు, పుట్టేవాడికి మచ్చ రాకూడదు. వాస్తవానికి మాట్లాడాలంటే గర్భం దాల్చిన తర్వాత కూడా భార్యాభర్తలు ఒకటిగా ఉన్నా పెద్ద తేడా ఏమి తెలియదు సమాజానికి. పరిశుద్ధాత్మ వలనే గర్భవతి అయిందని నిరూపించుకోవాలంటే నమ్మేవాడు నమ్ముతాడు, అనుమానపడేవాడు అనుమానపడతాడు. కానీ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఎట్లాంటి జాగ్రత్తలో తెలుసా అండి? నాకు అనిపిస్తుంది బైబిల్లో రాసి లేవు కానీ రెండు వాక్యాలతో కొట్టిపడేశాడు. కానీ అక్కడ దాగున్నది 10-15 నెలల చరిత్రది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, అర్థం చేసుకోండి. పైనుండి సూచించబడ్డటువంటి ఒక ఆజ్ఞ, సూచించబడినటువంటి ఒక నియమము, సూచించబడినటువంటి ఒక కార్యము వాళ్ళు చూసారా? ఏదన్నా కలిపారా దానికి? ఎందుకండి ఇట్లా బ్రతుకుతున్నాం మనం? ఒక 2 విషయాలు యోసేపు మరియమ్మ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను వాటినే మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆలోచించండి. మరియమ్మ గారి గురించి చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం నేను చదువుతాను. 26వ వచనం నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనం నుండి. 6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఈ వచనాన్ని ఎందుకు చదివించాను అంటే, మరియమ్మ గారి దగ్గరికి వచ్చిన వాక్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. హల్లెలూయా. ఇందాక కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నాం. దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి, పైనుండి వచ్చినటువంటి మాటలను ఆత్మ సంబంధమైనటువంటి కోణంలోనే చూడాలి, అంతేగాని లోక సంబంధమైన కోణంలో చూడకూడదు. పైనుండి వచ్చినటువంటి దేవదూత మరియమ్మ గారికి కనపడి మరియమ్మ గారితో ఏమంటున్నారు? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను.
ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని ఇలాగంతా చెబుతూ ఉంటాయి. 34వ వచనములో, అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా అనంది. మరియమ్మ గారు ఏ కోణంలో ఆలోచిస్తుంది? నువ్వు గర్భవతి అవుతావు అంటున్నావు, నాకేమో పురుషుడితోని సంబంధం లేదు కదా, మరి ఇది ఎట్లా జరుగుతుంది అనంటే దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. హల్లెలూయా. అసలు నువ్వు గర్భం ఎట్లా దాలుస్తావు? పరిశుద్ధాత్ముడే నీ మీదికి వచ్చును, పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక నువ్వు గర్భవతి అయిపోతావు. ఆయనే నీ గర్భంలోనికి ప్రవేశిస్తాడు, ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి నువ్వు గర్భవతివి అయిపోతావు అని అనిందండి. అని ఒక విషయం చెబుతుంది. ఏమనో తెలుసా? చెబుతున్నాడు దూత, నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భమును ధరించి ఉన్నది అని చెప్తే, ఇప్పుడు ఈమె ఓహో నాలాంటి కేసే ఇంకోటి కూడా ఉందన్నమాట అని, బంధువురాలు కదా ఎవరు? ఎలిజబెత్ గారు. మరి వెళ్ళడానికి ఆటంకం ఏముంది? బంధువురాల దగ్గరికి వెళ్ళిపోయింది. 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతునకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచ్చం వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండి కొనినదై, అయా వినాలి, మీకు తెలిసిన వాక్యమే, కానీ మనం ధ్యానించే వాక్యానికి అనుబంధంగా ఉన్నటువంటి భావాన్ని గ్రహిద్దాం. పరిశుద్ధాత్మతో ఎలిజబెత్ నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు, నాతో ఈ మాటనండి, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు అనండి ఒకసారి. మీ బైబిల్ అండర్లైన్ చేయండి. నాతో నా వైపు చూడండి అందరూ. నేను మీకు కాపరిని, దేవుడు నన్ను పాస్టర్గా పెట్టాడు. మీకు నా ద్వారా మీకేమన్నా తెలియపరిచి చేశాడా? ఆ మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. దేవుడు తన దూతను పంపి మరియకు తెలియజేయించిన మాటలు. ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆ సందర్భాన్ని ఆవిడకి జ్ఞాపకం చేస్తుంది. ఈ రోజున దేవుని సేవకుడిగా మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పైనున్న దేవుడు తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి సేవకులను ఉపయోగించుకొని నీకు తెలియజేయించిన మాటలను ఏం చేశావు? ఇది ఈ రోజున నీ ముందున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ప్రశ్న. ఎలిజబెత్ గారు పరిశుద్ధాత్మతో నిండుకొని మరియమ్మ గారితో ఏమంటున్నారో తెలుసా? ప్రభువు నీకు తెలియజేయించిన మాటలు సిద్ధిస్తాయి. ఆయన తెలియజేసిన మాటలు నెరవేరకుండా పోవు, సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఒక మాట చెబుతాను వినండి. ఈ వచనాన్ని ఇట్లా అర్థం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు ఆమె నమ్మింది కనుక అవి సిద్ధిస్తాయి, కనుక నీవు ధన్యురాలు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ వాక్యం మీ జీవితాలలో, చాలామంది జీవితాలలో కరెక్ట్గా లేదండి. ప్రభువు నీకు తెలియజేయించట్లేదనంటే అఫ్కోర్స్ ఆయన తెలియజేయిస్తున్నాడు, నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఆ ధన్యత నీకు లేదు. ధన్యత లేని జీవితాలు కొనసాగిస్తున్నాం. ధన్యత లేని జీవితాలు కొనసాగిస్తున్నాం. ఆయన నాకు చెప్పలేదు అని అనబాకండి. నేనే సాక్షిని దేవుని సేవకునిగా. ఏ విషయాలు దేవుడు నన్ను సిద్ధపరిచి మిమ్మల్ని పిలిపించి మీకు వాట్సాప్ ద్వారా లేదా SMS ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు
కలిసి ప్రయాణం చేసినప్పుడు ఎన్నిసార్లు దేవుడు తన విషయాలను బోధపరిచాడు. మరియమ్మ గారి గురించి మనం నాటికలు వేస్తాం, కరుణామయుడు సినిమా చూసాం కాబట్టి తెల్లబట్టలు వేసుకొని అలా ప్రార్థన చేసుకుంటుంటే వచ్చినట్టుగా ఉంటుంది. ఏమండి, అవునా కాదా? మరియమ్మ గారికి అక్కడ బైబిల్ ఆమె ప్రార్థించుకొనుచుండగానుందా? లేదు. ఆమె నాకు అర్థమైనంత వరకు మరి ఆ ఇంటికాడ వేసుకునే బట్టలు ఎట్లాంటి బట్టలు వేసుకొని పని చేసుకుంటా అలాగా ఉంటే, మరి గిద్యోనుకు అట్లాగా ధాన్యం 2 బండల సందులో నలుపుకుంటా ఉంటే కనపడతాడుగా దేవుని యొక్క వాక్కు. ఏమండి, మరియమ్మ గారు అట్లా తెల్ల డ్రెస్ వేసుకుంటే నాకు కనపడ్డదండి దేవుని దూత? లేదు కదా. మరి మరియమ్మ గారికి ప్రదానం చేయబడినటువంటి యోసేపు గారి పరిస్థితి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో 3 సార్లు దేవుని దూత ప్రత్యక్షమైతే 3 సార్లు నిద్రపోతూనే ఉన్నాడు. స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై చేసిండా లేదా? ఎక్కడి నుండి వచ్చింది ఈ దూత? స్వప్నమందు ఈయనకి ఈ దూత ఎక్కడి నుండి వచ్చాడు? పైనుండి పంపబడినటువంటి దూత స్వప్నంలో వచ్చినా చెప్పేది నమ్మాడా అండి? నమ్మినోడే ధన్యుడు, నమ్మినామే ధన్యురాలు. పరిశుద్ధాత్మ వశంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అంటుంది, నమ్మిన నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన సంఘాలలో చాలామంది జీవితాలు ధన్యంగా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు నమ్మట్లేదు. పైనుండి పంపబడినటువంటి వాక్యాన్ని, స్వార్థను, మనుష్య జ్ఞానాన్ని పక్కకు పెట్టి బోధించబడుతున్నటువంటి, మనుష్య జ్ఞానానికి, లౌకిక జ్ఞానానికి, లౌకికాత్మకు అతీతంగా బోధించబడుతున్నటువంటి దేవుని యొక్క సందేశానికి నమ్మడం లేదు. సంఘస్థులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజున దేవుని సేవకుడిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆనాడు ఎలిజబెత్తును పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి తీసుకొని మాట్లాడినట్టుగా ఈ రోజున ఈ పాత్రను దేవుడు ఆత్మ ఆధీనంలోనికి తీసుకొని నీతో మాట్లాడిస్తున్నాడు. ఆయన నీకు బయలుపరిచిన, తెలియజేయించిన మాటలను నీవు నమ్మిన ఎడల నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడు అయిపోతావు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనందరం ఒక విషయం బాధపడాలి. అదేంటో తెలుసా? అయ్యా, నీవు బయలుపరిచావు, నీవు బోధించావు, నీవు సూచించావు, నీవు హెచ్చరిక చేసావు, నీవు జ్ఞాపకం చేస్తూనే ఉన్నావు. నేను నమ్మలేకపోతున్నాను. అందుకే ఈ జీవితం చాలని జీవితం. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. సాక్ష్యం పాడైపోతున్న జీవితం, అర్థమవుతుందా? ఆత్మీయత దిగజారిపోతున్నటువంటి జీవితం, వెలిసిపోతున్నటువంటి జీవితం. ఇది ధన్యకరమైనటువంటి జీవితం కాదు. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మరియమ్మ గారితో ఎలిజబెత్ అంటుంది, నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రభువు నీకు తెలియజేయించిన మాటలు. దేవునికి స్తోత్రం. నమ్మాలి. ఏం చెప్పింది ఏమని బోధించబడింది? నీవు గర్భవతివి అవుతావు. ప్రకృతి యాంగిల్ ఏంటి? నేను పురుషుని. దానికి పరలోకంలో నుంచే శబ్దం ఏంటి? అమ్మా, గర్భం ధరించడానికి నేను చెప్పినట్టుగా శిశువుని గంటానికి పురుషుడు అవసరం లేదమ్మా. అర్థమైందా? నీకు ప్రూఫ్ చూపిస్తున్నా. నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు, ఆ మాట వెరీ కీలకం. ఎందుకో తెలుసా? స్త్రీ ధర్మము నిలిచిపోయింది. మీ స్త్రీలకు అర్థమవుతుంది. బహుకాలము గడిచిన వృద్ధాప్యం, శరీరం సహకరించదు. ఆమె కూడా గర్భం ధరించింది. 6 నెలల క్రితం నేనే వచ్చాను, మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాను భూమి మీదకి. గాబ్రియల్ గారు అంటున్నాడు, జకర్యా గారు ధూపం వేదిక మీదకి అలాగ ముసలోడు అయిపోయి నడవలేక వెళ్ళి ఆ కుడి వైపున నిలబడి నేనే మాట్లాడా, నీ కొడుకు పడతాడు. ఆ కొడుక్కి పేరు కూడా నేనే పెట్టా, యోహాను. ఓకే, ఇప్పుడు నువ్వు కొడుకును కనాలి. ఓకే, నీ కొడుకు కూడా నేనే చెప్తున్నాను, పేరు యేసు అని పేరు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఆత్మ సంబంధమైన విషయాల్ని నీకు రుజువు చూపిస్తున్నానమ్మా. ముసలావిడ కూడా గర్భవతి అయిపోయింది. వెంటనే పరుగెత్తుకొని అక్కడికి వెళ్ళి ఆమెను చూడటానికి వెళ్ళింది. నాకు అనిపిస్తుందండి, ఎప్పుడైతే ఇంకా పెళ్లి కాలే మరియమ్మ గారికి, ఎప్పుడైతే గర్భవతి అయిన ముసలావిడైన ఎలిజబెత్ గారిని మరియమ్మ గారు చూశారో ఇక విశ్వాసం డబల్ అయింది. అర్థమైందా? అక్కడ నమ్మేసిందిలే కానీ ఈ నమ్మకం డబల్ నమ్మకం అయిపోయింది. హల్లెలూయా. అంటే మనకంటే ముందు గొప్ప సాక్షి సమూహాలు ఉన్నాయి కదండి. బైబిల్ గ్రంథంలో గొప్ప సాక్షి సమూహాలు లేవా? ఉన్నాయా లేవా? వాళ్ళని చూస్తున్నా నమ్మకం కుదరాలిగా.
సరే వాళ్ళు అయిపోయారు. జార్జ్ ముల్లర్ గారి జీవిత చరిత్ర చూసాంగా, ఇంక ఇట్లాంటి ప్రార్థనాపరుడైన జాన్ హైడ్ గారి జీవిత చరిత్ర చూసాంగా. మన కళ్ళ ముందు కూడా భక్తిగా ఉండి విశ్వాసం మీద ఆధారపడి దీవించబడుతున్నటువంటి మహానుభావులను చూస్తూనే ఉన్నాంగా. అయినా కానీ బుద్ధి రాకపోతే ఇంకేం లాభం? ఎలిజబెత్ను చూడంగానే ఇప్పటికే నమ్మకం కుదిరినటువంటి మరియమ్మ గారికి డబల్ నమ్మకం అయిపోతే ఇంక ఈ డబల్ నమ్మకం మీద నీళ్లు పోసే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏమండి, వాళ్ళను మనం మార్చలేమురా అని అంటారు. మా ఊర్లో టమకా కొట్టేవాడికి కూడా మేము పంది మాంసం తీసుకోమన్న సంగతి అర్థమైపోయింది. ఫలానా వాళ్ళ ఇంటి దగ్గర సీమ పందిని కోసారు, కావాల్సిన వాళ్ళు తీసుకొని పోవచ్చండి అనేవాడు మా దగ్గరికి రాగానే ఇక్కడ కొట్టడం అనవసరం, వాగటం అనవసరం, ప్రచురించడం అనవసరం, ఎందుకంటే వీడు కొనడు కాబట్టి ఆ మూల తిరిగినాక మాట్లాడదాంలే అంటాడు. అర్థమవుతుందండి? నీవెప్పుడైతే డబల్ విశ్వాసం, డబల్ నమ్మకం మీద ఉంటావో లోకస్తుడు కూడా నిన్ను ఎంత మాత్రం కదిలించడానికి వీలు లేదండి. వాడు దేవుడిలో గట్టిగా ఉన్నాడు, ప్రార్థనలో గట్టిగా ఉన్నాడు, అమాంతం దేవుడి మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టి ఇక మనం ముట్టుకోవడానికి వీల్లేదని అనుకుంటాడు. ఆ మాటకు వస్తే సైతాను కూడా ఏమనుకుంటాడో తెలుసా? తనను తాను భద్రం చేసుకున్న వాడిని దుష్టుడు కూడా ముట్టడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనుక్షణం శోధనే, అనుక్షణం ఏదో ఒకటి, అనుక్షణం మైండ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది మీలో కొంతమందికి. ఎందుకో తెలుసా? మీరు బండ మీదకి ఇంకా రాలేదండి, బండ మీదకి ఇంకా రాలే. హ్యాపీకి ఒకసారి అడు చూస్తే ఏమవుతుంది? ఉప్పు స్తంభం అవుతావు. అర్థమవుతుందా? గాలిని చూస్తే ఏమవుతావు? నీళ్ళ మీద మునుగుతావు. మునక్కేమవుతావు? మరి నీళ్ళ మీద ఇందాకెట్లా నిలబడ్డావు? యేసయ్య వైపు చూసావు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇవి మీకు తెలియదు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ కోణంలోనే మనం చూడాలి, కానీ వేరే కోణంలో చూడడానికి వీల్లేదు. వారిని చూసి వీరిని చూసి ఆత్మీయతను, విశ్వాసాన్ని పదిలం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక్క మాట చెప్తాను. మత్తయి సువార్తలోనికి రండి, 1వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. అతడు ఏ సంగతులను గురించి మరియమ్మ గారికి గర్భవతి అయిపోయింది, నేను చేసుకోవాలనుకున్న అమ్మాయికి గర్భవతి అయిపోయింది, ఎట్లాగా వదిలించుకోవటం అనే సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అని బైబిల్లో రాసింది. యోసేపు గారు దూత కనపడ్డప్పుడు ఏం చేస్తున్నారండి? నిద్ర పోతుంటే ఈయనకి కళ వచ్చిందంటండి. దూత వచ్చినట్టు, ఈ కథ అంతా చెబుతున్నట్టు, ఆమె ఏం తప్పు చేయలేదులే, పరిశుద్ధాత్మ వల్లనే గర్భం ధరించింది, ఆమె కొడుకును గంటది, ఆమెకి యేసు అనే పేరు నువ్వు మరియమ్మ ఇద్దరు కలిసి పెట్టాలి అని చెబుతూ ఉంటే కళను ఏం చేశాడండి ఈయన? యోసేపు నిద్ర మేలుకొని, ఉండండి, కలలో వచ్చిన దానిని ఆయన జ్ఞాపకము తెచ్చుకొని చిన్న నవ్వుకొని అనుమానపడి ఆ సంగతిని వదిలిపెట్టాను అనుందండి. అదే మీకు కల వస్తే ఏం చేస్తారండి? మీరు ఉద్యోగాన్ని రాజీనామా చేసినట్టు, ఓకే, ఒక చిన్న బైబిల్ పట్టుకొని 2 జతల బట్టలు వేసుకొని పాస్టర్ గారితోనే వచ్చి, పాస్టర్ గారండి ఈ రోజున ఎక్కడికి వెళ్ళమంటారు, నేను వెళ్ళి సువార్త చేస్తాను అని అన్నట్టుగా మీకు కల వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఊరికి ఆలోచించుంటలే, ఇట్లాంటి పేడ కళ వచ్చింది. నా దృష్టిలో యోసేపుకి ఇదొక పీడకల. ఎందుకో తెలుసా? అసలు ఆడేం జరిగిందో ఈయనకి తెలియదు. ఈయనకు వచ్చింది ఏమన్నా పెద్ద మనిషి వచ్చి, మరియమ్మ గారి సన్నిహితులు వచ్చి ఎవరన్నా చెప్పారా? దూత వచ్చి చెప్తే, అది కూడా దూత కూడా వచ్చి ఇట్లా లేపి, యోసేపు మొహం కడుక్కొని రాపో, చక్కగా నిలబడు, ఇగో ఈ టీ తాగు, మైండ్ పనిచేస్తుందిగా, గిచ్చుకొని చూడు, నేనే గాబ్రియల్ దూత, ఇగో 6 రెక్కలు అని ప్రూవ్ చేసుకొని చెప్తే నమ్మొచ్చు. ఎక్కడొచ్చిందంటే దూత. మీరు నవ్వులాట తీసుకోమాకండి, ఆలోచించండి ఒకసారి. కలని పొద్దున లేచినాక యోసేపు గారు ఏం చేశాడు? నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని, దేవునికి స్తోత్రం చెబుదాం. నమ్మిండి అంటారా అండి?
విడిచిపెట్టాలనుకునేవాడు చేర్చుకున్నాడు. విడనాడదాం అనుకున్నవాడు ఏం చేశాడు? ఎవరి మాటలు నమ్మి? దూత ఎక్కడి నుండి వచ్చాడు? పైనుండి పంపబడినటువంటి దూత మాటలను ఆత్మీయ కోణంలో చూశాడు. ఓహో, ఏం తప్పు చేయలేదన్నమాట. పరిశుద్ధాత్మ వలననే గర్భవతి అయిందన్నమాట. నమ్మాడా? యోసేపు ధన్యుడా కాదా? చెప్పండి అందరూ. ఎట్లాంటిది నమ్మిండు? రిస్కీ. అసలు ఇప్పుడు ఈయనగిన ఏమైనా చేసుకొని బయటికి తీసుకొని పోతే ఈమెకు 4వ నెల 5వ నెల వచ్చినాక, రే యోసేపు మొన్ననే కదా పెళ్ళైంది, ఈమెకు 4వ నెల ఎట్టు వచ్చిందిరా అని లాజిక్ మాట్లాడి లోకం ఒకవేళ ఆయనని నిందిస్తే కేర్ చేయదలుచుకోలే. అర్థమవుతుందా? ఏమని ఉందో తెలుసా బైబిల్లో? మోషే గారు యోసేపుకి తెలిసే అవకాశమే ఉంది. మోషే గారిని గుర్తు తెచ్చుకున్నట్టున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకున్నట్టుకు ఇష్టపడలేదు కానీ దేవుని ప్రజలతో నింద. మరియమ్మ గారు దేవుని ప్రజ, నేను కూడా దేవుని ప్రజ, మేమిద్దరం కలుస్తాం, నడుస్తాం, నిందొస్తుందా రాని గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, ఈ రోజున మనుషులు అన్ని కూర్చొని ఏమవుతుందో, రేపొద్దున మా పరిస్థితి ఏంటిదో, ఈరోజు సాయంత్రం ఏమవుతుందో నీకు తెలియదు కానీ రేపు పొద్దున ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావు కదా. అందుకేగా విశ్వాసాన్ని తెర మీదకి తీసుకురావు. దూత ఏమండి 6 రెక్కలు ఉన్న దూతే రావాలని నీ దగ్గరికి. బైబిల్ గ్రంథంలో హగ్గై కూడా దూతనే ఉంది బైబిల్లో. అర్థమవుతుందా? దేవుని చేత పంపబడిన వాడు దూత. దేవుని చేత ఏర్పాటు చేయబడి సమాచారాన్ని నీకు చేరవేసేవాడు దూత. అలాంటి సేవకులు, కాపర్లు నీ దగ్గరకు వచ్చి బోధిస్తూ ఉంటే, చెబుతూ ఉంటే వినిపించుకోవట్లేదు. మరియమ్మ గారు మరి నిద్రపోవట్లేదులే కానీ ఈయన నిద్రపోతున్నాడు, చేర్చుకున్నాడు. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళినాక 2వ అధ్యాయంలోనికి రండి. 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. అంటే జ్ఞానులు వచ్చారు, బంగారం సాంబ్రాణి బోలం ఇచ్చారు, వెళ్ళిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు ప్రత్యక్షమై చాలండి. అదే మరియమ్మగా నువ్వు ఉంటే ఏం చేస్తావు? అమ్మాయి మరియమ్మ లే మనం పోవాలి, ఐగుప్తునకు పారిపోవాలి, లే ఈ రాత్రి లే, నిద్రపోతున్నాడు, నిద్రపోయేటోని లేపాడు రాత్రిపూట. మరియమ్మ లే, చిన్నపిల్లగాడిని ఎత్తుకున్నాడు. 2.5 సంవత్సరాలు యేసుప్రభుని ఎత్తుకొని ఎక్కడ ఈ చీకట్లో అడిగిపోదామంటావు? తట్టబుట్ట సర్దుకొని ఆ గుడిసెలో ఉన్నటువంటి సామాన్లన్నీ సర్దుకొని ఆ గాడిద మీద వేసుకొని ఎవ్వరికి తెలవకుండా సైలెంట్గా ఐగుప్తు దేశానికి బారిపోవాలి. అదే మనం అనుకోండి, భలే కళ్ళు వస్తాయా నీకు? భలే గాయిస్తున్నావుగా, సమయం సందర్భం లేదు. ఇవాళటప్పుడా బయలుదేరేది? ఉండు తెల్లారులంక పోదాం లేనంటే వీడు పొద్దున్నే నన్ను పంపిస్తే ఏ రోజుగాడు చావు. అవునా కాదా? మరియమ్మ గారు యోసేపు కళకు ఎంత స్పందించారండి. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. భార్యాభర్తలు అయిన తర్వాత అమ్మో ఎన్ని బ్రేకులో. అవునా కాదా? కదులుతారండి జనాలు. భార్య అంటే భర్త కదలడు, భర్త అంటే భార్య కదలదు. పో, కావాలంటే నువ్వు పో. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిశువును ఆమెను తీసుకొని పారిపోయాడు. గుండెల్లో ఒకలాంటి ఆందోళన, ఎవరి కంట్లో పడకూడదు. ఫరోకు సంబంధించిన వాళ్ళకి, హేరోదుకు సంబంధించిన వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎవ్వరి కంటపడకుండా దూత చెవిలో కలలో కనిపించి చెప్పినటువంటి మాటను నమ్మి ప్రయాణాన్ని కొనసాగించాడంటే ఒకసారి ఆలోచించండి. అక్కడే 2.5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మంచిగా ఉయ్యాలు గట్టు ఉండొచ్చు కదా, వంట చక్కగా ఒక పక్కన ఒక గాబు, యువతల వడ్రంగి పని చేసుకోవడానికి 4 కర్రలు లేపి దూగొడ పట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న పాటన నడు రాత్రిపూటనే ప్రయాణం కొనసాగించానంటే ఎక్కడి నుంచి ఎటు పోవాలండి? మీరు ఆలోచించండి. ఏ మాటకు విని ఎంత స్పందించాడు చూసారా? పైనుండి పంపబడినటువంటి దూత కలలో చెప్పినటువంటి మాటను యోసేపు అంతగా విశ్వసించి ప్రయాణాన్ని కొనసాగించి ధన్యుడయ్యాడు. ఈ రోజున రక్షణ కార్యానికి దోహదపడ్డటువంటి మనిషిలాగా చరిత్రలో నిలబడిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
యోసేపు నీ తండ్రిగాడుగా ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు యేసుప్రభువా అని పరలోకంలో ఎవరన్నా అంటే, అరే పిచ్చోడా నీకేం తెలుసు, నేను మరియ గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఎంత టెన్స్డ్గా ఫీల్ అయ్యి నేను దూతను పంపిస్తే లొంగాడో నీకు తెలుసా, నా మాటకు ఎంత శిరస వహించాడో నీకు తెలుసా. 2.5 సంవత్సరాలప్పుడు నేను పసికి పిల్లోడుగా ఉన్నప్పుడు నిద్రపోయి సరిగ్గా నిద్ర లేకపోతే భుజాన్ని వేసుకొని మరియమ్మని గాడిదని ఎక్కించుకొని అన్ని సామాన్లన్నీ సర్దుకొని మమ్ములను గాడిద మీద ఎక్కించి ఆయన నడుచుకుంటూ పోయాడు. మీకేం తెలుసురా బిచ్చోడా, నా మాటకి ఎంత లొంగాడో యోసేపు తెలుసా అని సాక్ష్యం చెప్పించుకోగలిగే స్థాయికి యోసేపు చేరాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. యేసుకు భౌతిక తండ్రి గానంత మాత్రాన యోసేపు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏమీ నడుచుకోలేదండి. గొప్ప గొప్ప జీవితాన్ని నాకు అనిపిస్తుంది. ఆయన మనసులో ఎప్పుడు కూడా మరియమ్మ గారంటే కించిత్ గౌరవభావం ఉండే ఉంటుంది అని అనుకుంటాను నేను ఆలోచించినప్పుడు. ఎందుకంటే యేసును గన్న మహానుభావురాలు నాకు భార్య అయింది, నేనేపాటి వాడిని. ఎలిజబెత్ గారే అనింది, నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చట నాకు ఎలాగో ప్రాప్తించను, నేనేపాటి దాన్ని. కొన్ని సంవత్సరాల నుండి అహరోను కుమార్తెగా పరిగణించబడుతూ యాజక ధర్మంలో ఉన్న మా కుటుంబం ప్రభు తల్లి మా ఇంటికి రావడానికి మేము మా కుటుంబం ఏపాటిదని తగ్గించుకుని చూడండి. యోసేపు కూడా ఆ గౌరవంతోనే ఆమెతో కాపురం చేస్తూ తన జీవిత యాత్రను ముగించాడని నేను భావిస్తాను చాలా సందర్భాల్లో. ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. స్వప్నమందు ప్రత్యక్షమైన పైనుండి వచ్చిన వాక్కు దూత వాక్కును లోబడాడు చూడండి. ప్రకృతి సంబంధంగా ఇవాళటప్పుడు పిచ్చి కళలు కాకపోతే ఏంటి అనుకున్నాడా? ఏమండి ఆలోచన చేయండి. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్తే 19వ వచనంలో, హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయజూచువు, వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఎన్ని సంవత్సరాలు అయిందో మరి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ హేరోదు చచ్చిపోయాడు. అయ్యా వెళ్ళండి అని అంటే, అయ్యా అక్కడ లేపావు ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఇప్పుడిప్పుడే కొద్దిగా వేళ్ళు అనుకుంటున్నాం, మళ్ళీ లేపుతారేంటి అనుకున్నాడండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇక్కడ వాస్తవానికి ఒక ప్రదేశానికి వెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు ఉన్నామంటే ఆ లొకాలిటీకి అలవాటు పడిపోతాం. కొంచెం అక్కడ ఉన్నటువంటి షాపులు, పరిస్థితి, వాతావరణం, నీళ్ళు అన్నీ అలవాటు అయిపోతాయి. అలవాటు అయినాక మళ్ళీ లే అంటే ఎట్లుంటుందండి? అంటిల్ అన్లెస్ నీకు నేను ఫలానా దగ్గరికే వెళ్ళాలనే ఒక తీవ్రమైన కోరిక ఉంటే తప్ప, నేను ట్రాన్స్ఫర్ పెట్టుకొని మా సొంత ప్లేస్కే పోవాలి, మా సొంత జిల్లాకే పోవాలని ఉంటే తప్ప, నార్త్ ఇండియా అందాలు నచ్చాయి అనుకో అక్కడే ఉంటావు. ఏముంది? ఏమండి యోసేపుకి ఐగుప్తు ఏమన్నా ఇబ్బంది పెట్టిందా? ఇక్కడికి రావాలా, నా ప్రణాళిక ఒకటి ఉంది, ఇక్కడికి రావాలా, ఆయన ఇక్కడ పెరగాల, ఇక్కడ చేయాలి కొన్ని పనులు, ఇక్కడ కొంతమంది శిష్యులను ఎన్నుకోవాలి, ఇక్కడ నుంచి స్వార్థ వ్యాపకం కావాలి, అక్కడ చచ్చిపోవాలి. కొన్ని ఉన్నాయి, నువ్వు అడుగులు వేస్తేనే, నువ్వు ఒప్పుకుంటేనే ఈ ప్రయాణం ఇలా సాగుద్దయ్యా. యోసేపు లే నడు అంటే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో. ఒకసారి యోసేపును అడిగితే తెలుస్తుంది. మళ్ళీ ఎన్ని సెట్ చేసుకొని వచ్చావయ్యా యోసేపు అంటే, ఈ వచనం సందులో ఆయన ఒక 4 గంటలు మాట్లాడగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవిత యాత్రను కొనసాగిద్దాం. కానీ పైనుంచి బోధించబడుతున్నటువంటి విశ్వాసము, బోధ, మనుషుల జ్ఞానము చేత, లౌకిక ఆత్మ చేత నువ్వు బేరీజు వేసుకుంటే నువ్వు ఎక్కడికి కూడా ప్రయాణం చేయలేవు. దేవుని చిత్తం నీ జీవితంలో జరగదు, నెరవేర్చలేవు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మనిషి అంటే నువ్వే అండి, ఎవరో కాదు. అంటే ఇప్పుడు బైబిల్ చదివిన వాళ్ళు కాదు, అందరం. అర్థమైందండి? ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. మనిషికి ఒక మాట, పశువుకి ఒక దెబ్బ. నీకు 2 సార్లు చెప్పాడు ఇప్పటికే. 1-2 సార్లు చెప్పి అసలు అన్యుడిగా
ఏం చేసుకో, వాడికి ఇంక మూడోసారి చెప్పనక్కర్లేదులే అన్నాడు తీతు పత్రికలో. కానీ ప్రేమ, దీర్ఘశాంతం అనేవి మన లక్షణాలుగా ప్రభు మనల్ని అలంకరించాడు కాబట్టి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం, హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. మనల్ని ప్రేమించి మనం తప్పుదారిలో నెట్టుకొని ఈడ్చుకొని పోబడుతూ ఉంటే సైతాను చేత, దురాశల చేత, లౌకికాత్మ చేత, మానవ జ్ఞానం చేత ఆలోచించి దైవ చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు లాగబడుతూ ఉంటే దేవుడు తన ప్రేమతో, తన దీర్ఘశాంతంతో తన ప్రజలను నింపి నీ దగ్గరకు పంపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడే దేవుడు. తర్వాత వచనం చదవండి, 14వ వచనం. మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో, రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండానట్లు వారు అనుకుంటున్న పనులు, వారు చేయాలనుకుంటున్న పనులు వారి చేత మాన్పించడానికి సమాధిలోనికి పోకుండా, గోతులోనికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండానట్లు వారి ప్రాణములను తప్పించుటకు ఆయన వారి చెవులను తెరవజేయను. ఎప్పుడెప్పుడు? కునుకు పట్టేటప్పుడు, గాఢ నిద్ర కలిగేటప్పుడు, నిద్రలో, స్వప్నాలలో మనిషిని ఏ ఏ సందర్భాలలో నుంచి తప్పించడానికి దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు నచ్చట్లేదండి, అంతే. ఒక మాట అందరు నా వైపు చూడండి, నాకెందుకో ఈ మధ్య దేవుడు నచ్చట్లేదు అనండి ఒకసారి. అనగలుగుతారా? అది మీ జీవితంలో చాలా వరకు వాస్తవం. ఆయన నచ్చట్లే, ఆయన మాట నచ్చట్లే. మీకు తెలుసా అండి? తీయని మాటలను నేను వినియోగించలేదు. ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు పౌలు గారు ఏమన్నాడు ఇందాక 2వ అధ్యాయంలో? ఆయన సువార్త చెప్పాల్సి వచ్చినప్పుడు, ఆయన మాటలను నేను మీకు జరవేయాల్సి వచ్చినప్పుడు తీయగెట్ట మాట్లాడను. రాజు చిరంజీవి వగునుగాక అన్నాడండి యెషయా వచ్చి హిజ్కియా దగ్గరికి. తీయగుంటుంది అది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున నేను ఒక్కొక్క సంఘస్థుడితో, ఒక్కొక్క సంఘస్థురాలతో వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు దేవుడు తన భారంతో నన్ను నింపి నీతో మాట్లాడిస్తున్నటువంటి మాటలు నువ్వు వినేటప్పుడు నీ ముఖ కవలికలే నాకు తెలుసు నేను చెప్పేది వీళ్ళకి నచ్చట్లేదని. ఈ రోజున కొంతమంది ఇలాంటి విషయాలే జ్ఞాపకం చేస్తున్నాడు పాస్టర్ అని రావడం కూడా బంద్ చేశారు. అర్థమైందా? నో ప్రాబ్లం, చేయగలిగేది ఏమీ లేదు. దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. స్వప్నాలలో గాఢ నిద్ర కలిగేటప్పుడు, గాఢ నిద్ర అంటే నిజంగానే గుర్రను పెట్టి గురక కాదు, నువ్వు మత్తులో ఉండి అసలు విషయాన్ని మర్చిపోయి గుడ్డిగా పడి అట్లా వెళ్ళిపోతూ ఉంటే స్పీడ్గా అక్కడ ఆపి చెప్తున్నాడని అర్థం. గాఢ నిద్ర అంటే నిజంగా గాఢ నిద్ర అనుకోమాకండి, మామూలు మత్తు కాదు, మామూలు చాలా పెద్ద మత్తులో ఉన్నావు నువ్వు. ఈ రోజున చాలామంది ఉన్నారండి, అర్థమవుతుందా? అసహ్యత పడుతుంది వాళ్ళకి దేవుని విషయాలంటే. 100 మందిలో దగ్గరగా 70-80% మంది ఇట్లాంటి స్వభావం కలిగిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, పైనుండి వస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు చూపిస్తూ నీ పట్ల ప్రణాళిక కలిగినటువంటి దేవుడు దాన్ని బయలుపరిస్తే దాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి సందర్భాలలో లౌకికాత్మను, జ్ఞానాన్ని, మనుషుల జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ఎట్లండి అనమాకండి. ఒక చిన్న మాట అమ్మ వినాలి. ఇష్మాయేలుకి తండ్రి ఎవరు? నీకు బాగా తెలుసా? దేవుడికి బాగా తెలుసా? దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆడు నీ కుమారుడు. ఇప్పుడు ఇది ఏం ఆత్మ అనాలండి? ఎట్లా పాస్టర్ గారు మీరు అట్లా అంటే ఎట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు మనవి చేస్తున్నాను, ఆలోచన చేయండి. దేవుడు ఒక యాంగిల్ చెప్పిండంటే అట్లా ఆ యాంగిల్లోనే పోవాలి. అర్థమైందా? ఏదో ఆగరు ఏడవ బట్టి, ఆ చిన్నపిల్లగాడు ఏడవ బట్టి నీకు కూడా కొన్ని దేశాలు బతకండి అని అన్నాడు తప్ప దేవుని దృష్టిలో ఇస్సాకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున లోకాన్ని తీసుకురాబాకు, మనుష్య జ్ఞానాన్ని తీసుకురాబాక, దేవుని విషయాలు చర్చించేటప్పుడు, మాట్లాడేటప్పుడు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధితమైన విషయాలు ఆత్మ సంబంధమైన కోణంలోనే వివేచింపదగును కానీ మరి ఏ కోణంలో కూడా ఆలోచించు. ఆత్మ సంబంధితమైనటువంటి మనిషి ఎవ్వరి చేత కూడా
వివేచింపబడడు. ఇవి అర్థం చేసుకోవాల్సిందిగా సూచిస్తూ, లౌకికాత్మతో మనుష్య జ్ఞానంతో దైవభక్తి చేయలేమని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ సందేశాన్ని ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక.